కొన్ని నామినేషన్స్ అప్డేట్లు తెలిసాయి. మామూలుగా కూడా కాదు. సో, అసలు చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నారు. ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే లోపలికొచ్చారో వాళ్ళు విచిత్రమైన గేమ్‌లు ఆడుతున్నారు. మనం రెగ్యులర్‌గా ఏదైతే జరుగుద్దో సో, అలాగే అనుకున్నాము. బట్ నేను అనుకున్న దానికంటే చాలా భిన్నంగా శ్రీజ అక్కడ గేమ్ ఆడుతుంది అని చెప్పి క్లియర్‌గా అర్థమైంది. శ్రీజ నామినేషన్స్ చూస్తేనే అర్థమవుతుంది. అక్కడ నామినేషన్స్ ప్రాసెస్ ఏంటి అవనేది మాట్లాడుకుందాం. ఎవరిని నామినేట్ చేశారని మాట్లాడుకుందాం. ఓన్లీ ఎక్స్ కంటెస్టెంట్సే నామినేట్ చేయలేదు. అసలు ఏంటనేది కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఎపిసోడ్ గురించి కొంచెంసేపు మాట్లాడుకొని నామినేషన్స్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మీరేం చేయాలంటే ఓ లైక్, ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్. ఏంది అసలు పెరగట్లేదు. పొద్దున్నే చూపించుకున్న డాక్టర్కి చూపించుకున్న డాక్టర్ ఏమన్నాడు తెలుసా? నువ్వు కొంచెం బలంగా అవ్వాలబ్బా, నీకు కొంచెం హెల్త్ పాడైంది, బలంగా అవ్వాలి అంటే నువ్వు ఎక్కువ లైకులు ఎక్కువ సబ్స్క్రైబర్లు తెచ్చుకోవాలని చెప్పాడు. సో నా హెల్త్ బాగోవడం కోసమైనా మీరు లైకులు సబ్స్క్రైబర్లు కొట్టండి అయ్యా, కొట్టండి అయ్యా, కొట్టండి అయ్యా, కొట్టండి. ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఏంటంటే సో కళ్యాణ్ తనూజాకి చెప్పిన కొన్ని మాటలు సో అవి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. నేను కళ్యాణ్ గురించి ఒక మాట కూడా చెప్తాను ఎప్పుడు. సో ఒక అబ్బాయి కొంచెం సినిమాటిక్ స్టైల్లో మాట్లాడుతుంటాడు. ఆ అబ్బాయి కొంచెం సినిమాటిక్ వేలోనే అబ్బాయి బిహేవియర్ ఉంటుందని. సో ఇందాక అక్కడ లివింగ్ రూమ్లో జరిగింది కూడా అలా అంతే సినిమాటిక్ వేలో జరిగింది. దానికి కొంచెం సాఫ్ట్ బీజం వేసుకొని కొంచెం అట్మాస్ఫియర్ని కొంచెం కూల్ బ్రీజ్ అట్మాస్ఫియర్లో మారిస్తే మామూలుగా ఉండదు అయ్యా. అది మాత్రమా కళ్యాణ్ చెప్పింది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఆ అబ్బాయి ఏం చెప్పాడని మాట్లాడుకుందాం. దాని తర్వాత టాస్క్ పెట్టారు కదా, సో ఆ టాస్క్లో తప్పెవరిది, అసలు ఏం జరిగింది ఇది కూడా మాట్లాడుకుందాం. ఎవరిని తిట్టాలి, ఎవరిని బ్లేమ్ చేయాలి, ఎవరిని తిడుతున్నారు, ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు, సో ఇవన్నీ మాట్లాడేసుకుందాం 1 by 1. ఓకేనా? డన్. ఓకే ఫైన్. ఫస్ట్ మనోడు మాట్లాడింది, సార్ నేను సేవ్ అయిపోయిన తర్వాత సార్ ఏదో చెప్తా అని చెప్పి ఇప్పుడు తను కూడా సేవ్ అయింది, ఏం చెప్తావో చెప్పు అని చెప్పి కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారు. దాని తర్వాత కన్ఫెషన్ రూమ్ వద్ద యాక్టివిటీ రూమ్లోకి పిలిచినప్పుడు యాక్టివిటీ రూమ్లోకి వచ్చి చెప్తాడు, సార్ యాక్చువల్గా బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత తను చాలా ఎమోషన్ అవుతుంది సార్, తను నేను దగ్గర తీసుకొని ఓదార్చుద్దామని అనుకున్నాను, బట్ ఆ టైం వచ్చినప్పుడు కూడా నేను నా చేతులు కట్టేసుకున్నాను సార్ అని చెప్పాడు. మేబీ అంటే అమ్మాయిని ఓదారుస్తుంటే అలా చేస్తుంటే అప్పటికే వేరేవన్నీ చూపెట్టారు కాబట్టి వీడియోస్ మళ్ళీ అమ్మాయిని టచ్ చేస్తారు అది ఇది, సో ఇలాంటివన్నీ వస్తాయని చెప్పి మైండ్లో అనుకున్నాడేమో. సో అందుకని కొంచెం దూరంగా ఉన్నాను సార్. దాని తర్వాత ఆ అమ్మాయిని ఆ వీక్ అంతా లైక్ ఆ లడ్డు ఇచ్చింది కదా, సో అలా కొన్ని సిట్యుయేషన్స్ వల్ల కొంచెం దూరం పెట్టాల్సి వచ్చింది, కొంచెం ఇగ్నోర్ చేయాల్సి వచ్చింది సార్ ఆ వీక్ అంతా. సో దాని తర్వాత ఏదైతే నాకు సరే మాట్లాడదాం, అంతా అయిపోయింది, జరిగిపోయింది తర్వాత మాట్లాడదాం అని అనుకున్న టైంలో ఆ కెప్టెన్సీ టాస్క్ అప్పుడు తను కింద పడిపోయింది సార్. సో అలా పడిపోయినప్పుడు నేను ఎప్పుడు దేవుడిని ఎప్పుడు ఏది కోరుకోలేదు సార్. నా కోసం మీ హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ టైం తన కోసం కోరుకున్నాను సార్. తన రిపోర్ట్స్ తనకి ఏమైనా అలాగ బ్లడ్ టెస్ట్ లాంటివి చేస్తే పాజిటివ్ రాకూడదు అని నేను నిన్న కూడా అదే చెప్పాను. నేను స్టోరీలో కూడా అదే పెట్టా. ఆ అబ్బాయి భయపడింది, ఏడ్చింది. ఆ అమ్మాయికి పాజిటివ్ వచ్చి ఆల్రెడీ ఒక అమ్మాయి వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఈ అమ్మాయి కూడా పాజిటివ్ లాంటివి ఏమైనా వచ్చి ఈ అమ్మాయి కూడా హౌస్లోంచి బయటకు వెళ్ళిపోతుంది ఏమన్నా భయంతో ఆ అబ్బాయి ఏడ్చాడు తప్పితే అది నిబ్బి తత్వం కాదు అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పా. ఎవడు పడితే వాడు ప్రతిదానికి నిబ్బి అంటే కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సిట్యువేషన్ అర్థం చేసుకోవాలి కదా. ప్రతిసారి మనం జస్ట్ లైక్ దట్ అనేస్తే మనకి నాకు ఎందుకు నచ్చలేదు. ఆ పాయింట్ మాత్రం నేను యాక్సెప్ట్ చేసా. అది నిబ్బి అయితే కాదు, అది ఒక ఎమోషనల్. ఎందుకు ఎమోషనల్ అనేది కూడా నేను చెప్పాను. సో మనోడు కూడా అదే చెప్పాడు, మన నోట్లో నుంచి మనం కరెక్ట్గానే జడ్జ్ చేస్తామని చెప్పి మన మీద మనకు ఒక నమ్మకం ఉందన్నమాట. సో దాని తర్వాత అందుకే సార్ అది అమ్మాయి ఎప్పుడైతే మళ్ళీ వెనక్కి వచ్చిందో సో అప్పుడు నేను సేవ్ అయ్యి ఒకవేళ నేను సేవ్ అవ్వకపోతే నేను ఆ ప్లేస్లో మీ దగ్గర ఉంటే నేను ఒక ఇద్దరికి సారీ చెప్పాల్సి వచ్చి అనుకున్నాను సార్. ఒకటి తనూజా గారికి అండ్ నెక్స్ట్ ఇమాన్యుల్ అన్నకి సార్. సో అందుకని ఇప్పుడు చెప్తున్నాను. సో ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి చెప్తాడు, విచ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ థింగ్. చాలా బాగా చెప్తాడు. ఆ నెరేటివ్ కూడా చాలా బాగుంది, నైస్, బాగా మాట్లాడతారు. దీని తర్వాత సో తనుజాతో మళ్ళీ నాకు సార్ మాట్లాడతాను, నీకు అది ఏంటి అంటే సార్ నేను క్లారిటీగా ఉన్నాను సార్, తనకు కూడా చెప్పాను, తనకు కూడా క్లారిటీ అనే ఉంది అంటే ఓకే మీకు క్లారిటీ ఉంటే ఓకే కదని చెప్పి ఓకే అంటారు. దాని తర్వాత టాస్క్ స్టార్ట్ అయిద్దాం. ఈ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ఆ పజిల్ పెట్టాలి, అంతా ఓకే జరిగింది. ఆ పజిల్ దగ్గర ప్రాబ్లం, ఇప్పుడు ఆ పజిల్ దగ్గర ఎంత ప్రాబ్లం వచ్చింది ఏంటి, అసలు ఆ పజిల్ ప్రాపర్గా పెట్టారా లేదనేది నాకు అసలు తెలియదు. ఎందుకంటే దాని గురించి గట్టిగా కూడా పెట్టలేదు బిగ్ బాస్. ఓకేనా? బట్ నేను దాన్ని తప్పుగా అమ్మాయి పెట్టింది అని చెప్పేదాన్ని ఎందుకు బలంగా నమ్ముతానంటే నేను డెమోన్ పవన్ అడిగాడు కాబట్టి నమ్ముతున్నా. వేరే వాళ్ళు ఎవ్వరు అడిగినా కానీ నేను నమ్మేవాడిని కాదు. సో డెమోన్ పవన్ అనేవాడు మరీ అంత చిల్లరగా బిహేవ్ చేయడు, మరీ అంత తక్కువగా వేరే వాళ్ళ గెలుపుని కూడా తను తీసేసుకోవాలి, వేరే వాళ్ళ గెలుపుని అలాగ తక్కువ చేసి చూడాలి అని అనుకునే మెంటాలిటీ ఆ అబ్బాయిది కాదు అనే ఒక్క థాట్ ప్రాసెస్ తోటి నేను అది నమ్ముతాను. ఇప్పుడు కూడా అలా క్వశ్చన్ చేయడం కరెక్టే. ఓకే, తనకు తప్పు అనిపించింది, తనకు అనుమానం వచ్చింది, తను క్వశ్చన్ చేశాడు. అలా క్వశ్చన్ చేసినప్పుడు
హోస్ట్ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ డెమో నీకు ఒకటి తెలుసు కదా, ఇక్కడ సంచాలకుదే ఆఖరి నిర్ణయం, సో సంచాలకుదే ఫైనల్ డెసిషన్ అని చెప్పి ఇది హైలైట్. నాకు అస్సలు అర్థం కాలేదు. ఇప్పుడు ఇక్కడ తనుజాని తిట్టాలా లేకుంటే సంచాలకం తిట్టాలా హోస్ట్ని తిట్టాలా అంటే తనుజాకి ఏం సంబంధం? ఎందుకురా బాబు తనుజాని ఎందుకు తిట్టేవరా, నువ్వేమన్నా తనుజా పిఆర్వా అంటే సేమ్ సిచ్యువేషన్ ఇంకోటి చెప్తా. ఆ రోజు రితు డెమోన్ కోసము సంచాలకగా చేసినప్పుడు పెయింట్ టాస్క్లో బర్నీ గారికి యాక్చువల్గా అన్యాయం జరిగింది, సో డెమోన్ కెప్టెన్ అయ్యాడు. ఆ రోజు కూడా నేను డెమోని తిట్లా, రితునే తిట్టా. యాజ్ ఎ సంచాలక షీ ఫెయిల్డ్. డెమోన్ కోసం ఆమె సంచాలకగా తప్పు డెసిషన్ తీసుకుంది, డెమోన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది, తప్పు డెసిషన్ తీసుకుంది. సో ఇక్కడ కూడా ఇప్పుడు కూడా సంచాలకదే తప్పు. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ బిగ్ బాస్ టీమ్ది తప్పు. అండ్ నెక్స్ట్ నాగార్జున సార్ కూడా తప్పు. కంటెస్టెంట్ ఎందుకు తప్పు అయింది? కంటెస్టెంట్ 2-3 సార్లు అడిగింది, ఓకే నా మాదిరి గారు వెళ్ళొచ్చా, ఓకే నా మాదిరి గారు వెళ్ళొచ్చా అని చెప్పి ఆ అమ్మాయి అడిగింది, వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి తప్పే ఉంది. సో ఆ సంచాలకుని అడగకుండా, సంచాలక పర్మిషన్ లేకుండా ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోయి ఆ అమ్మాయి గేమ్ ఆడేస్తే అరే కనీసం చూసుకొని కూడా చూసుకోలేదు, ఈ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయింది, ఆడింది అనుకోవచ్చు. సంచాలకదే డెసిషన్ ఫైనల్, సంచాలకే ఓకే అని చెప్పింది, ఆ అమ్మాయి బయటకు వెళ్ళింది. ఇప్పుడు సంచాలక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే మాధురి గారు కావాలని చేశారా నిజంగా అంటే, లైక్ ఆ అమ్మాయిని గేమ్ అసలు చూడకుండా పంపించేశారా? ఎందుకంటే ఆ మైండ్లో ఏముంటుందంటే ఆ గోల్డెన్ పవర్ తనకు వస్తే రేపు ఎప్పుడైనా తను నామినేట్ అయితే, సో తనకి ఏమన్నా అవసరం అయితే సో తన కోసం యూజ్ చేస్తుంది ఖచ్చితంగా అని చెప్పి ఈ అమ్మాయి నమ్మకంతో, మాధురి గారి నమ్మకంతో తనుజాకి అది ఇచ్చేసినట్టు ఉండాలి. లేదంటే అక్కడ ఆగి చెక్ చేసుకోవాలి కదా, తనుజ వెళ్ళిపోయినా కూడా అక్కడ ఆగి చెక్ చేయాలి. దాని తర్వాత 1 by 1 వాళ్ళు పజిల్ సెట్ చేస్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళాలి. ఓకేనా? ఎందుకు ఇదంతా నేను మాట్లాడుతున్నానంటే వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్, అక్కడ జరిగింది ఏదైతే ఉందో ప్రాసెస్ అమ్మాయి కరెక్ట్గా పెట్టుకుపోయి ఉండొచ్చు. నేనేమంటే దాని తర్వాత హోస్ట్ గారు ఏదైతే మాట్లాడారో సో సంచాలక డెసిషన్లే ఫైల్ అని, దానికంటే ముందు మాధురి గారితో ఒక మాట మాట్లాడతారు. మాధురి గారు కరెక్ట్గానే చూసారా లేకుంటే తనూజ ఉంది కదా అని చెప్పి పంపించేశారంటే, లేదు సార్ నేను కరెక్ట్గానే చూశాను, అక్కడ తనే ఐ మొత్తం తనే కరెక్ట్ ఐ మొత్తం పెట్టిందని చెప్పిద్దాము కూడా అంతే. ఐ మొత్తం పెట్టిందే తను కరెక్ట్గానే పెట్టింది సార్ అంటే పక్కన డెమోని చేతుతారు. డెమోన్ ఎత్తి సో ఐ మొత్తం పెట్టింది సార్, మిగిలిన చుట్టూ ఆ లేఅవుట్ అనేది కరెక్ట్గా పెట్టలేదు అని చెప్పి డెమోన్ అంటాడు. సో మళ్ళీ అప్పుడు నాకు సార్ డెమోన్ తెలుసు కదా సంచాలక డెస్టినీ ఫైల్ అంటారు. ఈ అమ్మ పైకి లేచి సార్ మిగతా వాళ్ళందరూ కనీసం అక్కడ దాకా కూడా రాలేదు సార్, ఈ అమ్మాయి పెట్టేసింది వెళ్ళిపోయింది సార్ అంటే పెట్టేసింది వెళ్ళిపోయిందంటే ఎలా పెడితే అలా ఓకేనా? నాకు ఇదే అర్థం కాల. అమ్మాయి పెట్టేసింది సార్, వేరే వాళ్ళంత దాకా కూడా రాలేదంట. వేరే వాళ్ళంత దాకా కూడా రాలేదంటే ఈ అమ్మాయి ఏది పెడితే అది ఓకేనా? నాకు అర్థం కాల. ఇది సరే ఒక సంచాలకుది తప్పు ఉంది పక్కన పెట్టండి, హోస్ట్ సార్ది అబ్బో మామూలు హోస్ట్ కదయ్యా. తనూజ అనే అమ్మాయిని నెగిటివ్ చేయడం కోసమే ఆ హోస్ట్ బిగ్ బాస్ టీం ఉందేమని అనిపిస్తుంది. ఇప్పుడు హోస్ట్ అక్కడే ఉన్నాడు, నార్మల్గా సంచాలక డెసిషన్ కరెక్టా తప్పా అనేది పక్కన పెడితే సంచాలక డెసిషన్ ఫైనల్. ఇప్పుడు నార్మల్ వీక్ డేస్లో వాళ్ళు టాస్క్లు ఆడితే ఒక సంచాలక తప్పు చేస్తే ఆ సంచాలక చేసిన తప్పుని శనివారం రోజు ఆదివారం రోజు హోస్ట్ వచ్చి అడ్రస్ చేస్తారు. అరే బాబు సంచాలక్ నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అని చెప్పి దాని మీద 100 క్వశ్చన్లు అడిగి ఫైనల్గా సంచాలక్ డెసిషన్ తప్పు అనేలాగా, లేదా సంచాలక్ డెసిషన్ కరెక్ట్ ఆపోజిట్ కంటెస్టెంట్ తప్పుగా భావించాడు అనేలాగా ఏదో ఒక డెసిషన్ అనేది నాకు సార్ ఒక కన్క్లూజన్ అనేది తీసుకొస్తారు అట్లీస్ట్. ఓకేనా? ఇప్పుడు కనీసం ఆ కన్క్లూజన్ కూడా తీసుకురాకుండా అప్పుడు ఇదే శనివారం పూట జరిగిన టాస్క్ ఒక అబ్బాయి పైకి చేయలేపాడు. సో దాని గురించి ఆలోచించి దాన్ని మళ్ళీ చెక్ చేసి అసలు ఏం జరిగింది అనేది చూసి ఆ గోల్డెన్ పవర్ ఆ తనుజాకి ఇవ్వాలా ఇవ్వకూడదా, సో ఇంకెవరు వెళ్ళి బెల్ కొట్టలేదు, ఇంకెవరు వెళ్ళి గేమ్ ఆడలేదు కాబట్టి సో కంప్లీట్గా ఏదైతే ఆ గోల్డెన్ ఏదైతే ఉందో సో అది క్యాన్సిల్ చేసేయాలా. ఇవేమీ ఆలోచించకుండా డైరెక్ట్గా సంచాలక డెసిషన్ ఫైనల్ అంటారేంటి? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు సంచాలక డెసిషన్ ఫైనల్ అనడం వల్ల ఒకటి మాధురి గారికి భయపడ్డారు, అండ్ 2 తనుజ కోసం అది చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయికి నెగిటివ్ వచ్చింది, తనుజాకి నెగిటివ్ వచ్చింది, మాధురి గారికి భయపడ్డారంటే హోస్ట్ గారికి నెగిటివ్ వచ్చింది, బిగ్ బాస్ టీమ్కి నెగిటివ్ వచ్చింది, అందరికీ నెగిటివ్ వచ్చింది. ఇంతమందికి నెగిటివ్ వచ్చి ఒక సిచ్యువేషన్ని ఎందుకు రైజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. అది నిజంగా తప్పు అయితే అక్కడ క్వశ్చన్ చేయాలి, కన్సిడర్ చేయాలి. అట్లా ఒక గాల్లో దీపం పెట్టినట్టు అది సంచాలక డెసిషన్ ఫైనల్ అంటే ఏం అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ని? అనవసరంగా ఇప్పుడు ఆ కంటెస్టెంట్ ఏం తప్పులేదు, ఆ గేమ్ ఆడిన తనుజది. ఎందుకంటే ఆమె కంటెస్టెంట్ సంచాలక 2 సార్లు మరి అడిగి వెళ్ళింది ఆ అమ్మాయి తప్పులేదు, సంచాలక తప్పు. ఇప్పుడు సంచాలకుని క్వశ్చన్ చేయకుండా నాకు సారు సైలెంట్గా వదిలేస్తే ఏంటి సంగతి? సో బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే టాప్లో ఉంటారో ఆ టాప్లో ఉన్న అమ్మాయిని క్వశ్చన్ చేస్తారు. ఆబ్వియస్లీ ఆ అమ్మాయి నెగిటివ్ చేస్తారు తప్పితే మాధురి గారు సంచాలకగా ఒప్పుకుంది, దాని తర్వాత బిగ్ బాస్ టీము కానీ నా హౌస్ సార్ కానీ ఇలా మాట్లాడారు, ఇవేవి పట్టించుకోరు, అక్కడే పట్టించుకుంటారు. నేను అదే చెప్తుండే, సిట్యువేషన్ ఎవరి దగ్గర తప్పు అనేది రైజ్ అయిందో వాళ్ళ దగ్గర గురించి నుంచే మాట్లాడాలని నేను నమ్ముతాను. నేను ఇప్పటికీ అదే మాట్లాడుతున్నాను. బిగ్ బాస్ టీం కానీ హోస్ట్ సార్ కానీ టువార్డ్స్ బయాస్డ్ ఉన్నారు లేదా భయపడ్డారు, ఈ రెండింటిలో ఒకటైతే జరిగిందబ్బా. ఖచ్చితంగా మాధురి గారి కన్నా భయపడి ఉండాలి, లేకుంటే ఆ అమ్మాయి కన్నా బయాస్డ్ ఉండాలి. ఆ అమ్మాయికి బయాస్డ్ ఉన్నట్టుగా చేస్తే మాత్రం అమ్మాయికి బీభత్సమైన నెగిటివ్ అవుతుంది. మాధురి గారికి భయపడ్డారంటే ఇంకా బిగ్ బాస్ టీం గురించి మనం తక్కువ మాట్లాడకుండా అంత మంచిదన్నమాట.
ఓకేనా, ఇది నా ఒపీనియన్ దాని మీద. నెక్స్ట్ వచ్చేసరికి రమ్య గారు ఎలిమినేట్ అవుతారు. సో రమ్య గారు, సంజన గారికి ఓట్లు ఏం తక్కువ రాలేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఆమెను అక్కడ పెట్టడం వల్ల సో ఆమెకులో కొంచెం జీల్ అనేది క్రియేట్ అవ్వాలి. మీరు వెళ్తున్న పాత్ రాంగ్ పాత్ అని చెప్పి ఆమెకు తెలియాలి. ఎందుకంటే ఆమె కంటే ముందు సేవ్ అయిన మన దివ్య గారు అవ్వచ్చు. సో క్లారిటీ ఉండాలి కదా. సో దివ్య గారిని సేవ్ చేసి ఆమె వెనక పెట్టారంటే ఆమె మీదే తప్పు, సో దివ్య గారిది తప్పు లేదు, తప్పు కాదు అని చెప్పడానికి సో ఆమె లాస్ట్లో పెట్టుండొచ్చు. ఆ పెట్టున్న తర్వాత ఆమెను సేవ్ చేశారు కాబట్టి ఆమె ఆల్మోస్ట్ సేవ్ అయిపోయారు. అండ్ ఇమాన్యుయల్ దగ్గర ఉన్న పవర్ ఏదైతే ఉందో దానికి 3 పవర్లు ఉంటాయి. 3 పవర్లు అయితే ఎలిమినేషన్ పవర్లు కాదు, సేవ్ చేసే పవర్లు కాదు. కాబట్టి దాంట్లో ఆ 3 పవర్లో ఒకటి మాత్రమే ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్. అది ఆల్రెడీ రాము కోసం వాడేశారు కాబట్టి ఇంకా ఆ పవర్ అస్త్రాకి ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ లేదు. మేబీ ఇంకొక పవర్ ఏమైనా యాడ్ చేస్తారేమో, ఇమ్యూనిటీ ఇచ్చే పవర్ కానీ, నామినేషన్స్లోంచి సేవ్ చేసే పవర్ కానీ, లేకుంటే దానికి డైరెక్ట్ నామినేట్ చేసే పవర్ కానీ, ఇంకా ఇలాంటివి ఏమైనా ఇస్తారేమో ఇన్ ఫ్యూచర్. ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ అయితే లేదు. అండ్ ఈ అమ్మాయి గెలుచుకున్న గోల్డెన్ బాల్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ వీక్ కోసం అంట. నెక్స్ట్ వీక్ అంటే మాదిరి గారు డైరెక్ట్ నామినేట్ అయ్యారు కదా. సో మాదిరి గారికి 3 పనిష్మెంట్లు ఇస్తే ఆ 3 పనిష్మెంట్లు ఆమె నార్మల్గా యాక్చువల్గా కట్ చేశారు. అది మనకు వచ్చిన లీక్ వేరు. ఫస్ట్ 2 చెప్తే ఆమె ఒప్పుకోలేదంట. సో అందుకని డైరెక్ట్ నామినేషన్ అని చెప్పి ఈ అమ్మాయి చెప్పిద్దంట. అదంతా కట్ చేసి ఈ అమ్మాయికి ఫేవర్గానే చెప్పినట్టున్నారు. సో డైరెక్ట్ నామినేషన్ అని చెప్పి ఇది కూడా ఈ అమ్మాయి ఫేవర్గానే కట్ చేసినట్టున్నారు. అంటే ఇప్పటి వరకు మాధురి గారిని అంత మంచిగా చూసుకుంటుంది, మాధురి గారిని బాండ్ అంటుంది కదా, బాండ్ కాకుండా డైరెక్ట్గా నామినేట్ చేసింది చూడు అని చెప్పి తనూజ గారికి ఒక నెరేటివ్ రావచ్చు. లేకుంటే బాండ్ అనింది కాబట్టి తనూజ కావాలని చెప్పి నామినేట్ చేసింది. పాప మాధురి గారు ఎంత హెల్ప్ చేశారు మన బాగాలేనప్పుడు కూడా. సో అయినా కానీ ఆమెనే నామినేట్ చేసింది. ఈ అమ్మాయి చూసి ఎంత దారుణంగా ఉందో, ఆ అమ్మాయి మంచి అవడం కోసం ఎవరైనా ముంచేస్తుంది అని చెప్పి ఇంకొక నెరేటివ్ అయినా సెట్ చేయడం కోసం అవ్వచ్చు. ఏదైనా క్లిప్ అయితే కట్ చేశారు. డైరెక్ట్గా మాధురి గారిని తనూజ గారు నామినేట్ చేస్తారు. సో అండ్ ఆమె దగ్గర వచ్చిన పవర్ ఏదైతే ఉందో సో ఆ పవర్ నెక్స్ట్ వీక్ అన్నారు కాబట్టి మేబీ ఏమన్నా ఎలిమినేషన్ జోన్లోకి ఏమైనా వస్తే ఈమె కోసం ఏమైనా యూస్ చేస్తుందేమో. బట్ ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటి, నిన్న నేను మీరు ఎప్పుడు వెళ్ళిపోతారని చెప్పి ఎదురు చూస్తుంటాను కానీ మీరు వెళ్ళిపోతే నేను ఏడవను అని చెప్పింది. మేబీ ఆ పాయింట్లో ఆలోచిస్తే ఖచ్చితంగా ఈమెకి యూస్ చేయకూడదు. మేబీ నెక్స్ట్ వీక్ చూడాలి ఏమన్నా ఈ డేంజర్ జోన్లో ఉంటారా ఉండరా అనేది. సో అండ్ రమ్య ఎలిమినేట్ అయిపోతారు. సో రమ్య ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చినప్పుడు ఇంకా రమ్య తోటి మాట్లాడతారు నాకు సార్. యాక్చువల్లీ అమ్మాయిది వెరీ షార్ట్ స్పాన్ జర్నీ అబ్బా. ఎవరైతే ఈ లోపలికి వస్తున్నారో కంటెస్టెంట్స్, వైల్డ్ కార్డ్స్, వాళ్ళ కోసం మాత్రమే ఆ అమ్మాయిని బలి చేశారని క్లియర్గా తెలుస్తుంది. అండ్ దట్టు అమ్మాయికి ఓటింగ్ లేదు. ఓటింగ్ లేని అమ్మాయి వచ్చి రాగానే పెద్ద గొడవలు పెట్టేసుకుంది అన్నప్పుడు అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే హ్యూజ్ ఓటింగ్ పడుతుంది, 50% అబవ్ ఓటింగ్ పడుతుంది నాకు అమ్మాయికి. సో ఈమె అలా మాట్లాడడం అనేది సో ఆ అమ్మాయి ఫ్యాన్స్లో వచ్చు వేరే వాళ్ళకి సేవ్ చేసేదానికి కూడా ఓట్లు వేసి నామినేట్ చేసి వేరే వాళ్ళని సేవ్ చేసి ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేసే దానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం చూసుకొని ఉంటే బాగుండేది. ఫస్ట్ 2 వీక్స్ కాబట్టి గేమ్ని అర్థం చేసుకొని గేమ్ని ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఓకే. నిన్న మొన్న ఏదైతే రెడీ అయిందో అలాగా రోజు రెడీ అయినా కూడా అమ్మాయి సేవ్ అయ్యేదేమోనని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఇలాంటివి చెప్పకూడదు బట్ తప్పదు మనకి ఇంకా. సో అదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రాష్లో వేయాల్సి వచ్చినప్పుడు సో రితుది ట్రాష్లో వేసుద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ది ట్రాష్లో వేసుద్ది, తనుజాది ట్రాష్లో వేసుద్ది, దివ్యాది ట్రాష్లో వేసుద్ది అనమాట. సో గౌరవది కూడా ట్రాష్లో వేసుద్ది. కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి నిబ్బీలు అంటారు. నేను ఎప్పుడో ఒక లవ్ స్టోరీ ఉంది సార్ అలా. అండ్ ఇక్కడ చెప్పిన పాయింట్లో 2 పాయింట్లు కరెక్ట్గా అని చెప్పింది ఆ అమ్మాయి కళ్యాణ్ గురించి. ఒకటేంటంటే కళ్యాణ్కి మాట్లాడడం చేత కాదు క్లియర్గా. అండ్ ఏదో ఒక పాయింట్ ఏదో చెప్తాడు. ఇంతక ఈ అమ్మాయితో ఏదైతే చెప్పాడో తనుజతోటి అది ఫుల్లీ ప్రిపేర్డ్ అయి ఉంటాడు. అందుకని చాలా క్లారిటీగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎప్పుడైనా నాకు అడగకపోతారా మనం చెప్పకపోతామా అని. ఎందుకంటే 2 ఎపిసోడ్లు కాబట్టి 2 ఎపిసోడ్లకు మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అయ్యాడు. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ ఒక పర్టికులర్ పర్సన్ నామినేట్ చేయాలి అని అనుకున్నప్పుడు సంజన గారిని సో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. అలాగే ఒక ఆర్గ్యుమెంట్లో గట్టిగా మాట్లాడాలన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంటాడు. అండ్ వేరే వాళ్ళు చెప్పింది కూడా అర్థం చేసుకోరు అని చెప్పి నేను మొన్న ఇమాన్యుయల్ని ఎంతైతే మంచోడు అని అనుకున్నాడో తనూజ విషయంలో అప్పుడే అర్థమైతే కళ్యాణ్ సగం మాత్రమే ఉంటాడు, సగం వినడు అని క్లియర్గా. సో ఈ అమ్మాయి చెప్పిన పాయింట్ దానికి అగ్రి కూడా చేయొచ్చు. బట్ నిబ్బి అనే పదం అది అమ్మాయి ప్యూర్ పర్సనల్, మనకి సంబంధం లేదు. నెక్స్ట్ తనూజ నామినేట్ చేసినప్పుడు కూడా సో తనూజ వేరే వాళ్ళ అట్లా వింటుంది. సో వేరే వాళ్ళ మాటలు ఈజీగా వినేసి నన్ను వచ్చి మ్యానిపులేట్ అని చెప్పి అని అంటది. సో అది కూడా కరెక్ట్ కాదు, సార్ చెక్ చేసుకోవాలని చెప్పి తనూజకి చెప్పుద్ది. దివ్య దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ మొన్నటి వరకు ఒక వ్యక్తితో ఉంది. సో ఇప్పుడిప్పుడే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆ వ్యక్తి వెళ్ళిపోయేసరికి అమ్మాయిలో కోపము అవన్నీ ఎక్కువ వస్తున్నాయి. సో అమ్మాయి చూసుకోవాలని చెప్పి ఒక పాయింట్ చెప్పుద్ది. గౌరవ్ దగ్గరికి వచ్చేసరికి రాక్షసుడు సంథింగ్ అలా చెప్పుద్ది అనమాట. అలా నెక్స్ట్ వచ్చేసరికి రితు చౌదరికి ఏదైతే బాత్రూమ్ క్లీనింగ్ ఉంటుందో ఆ రితుకి ఆ బాత్రూమ్ క్లీనింగ్ 1 వీక్ అంతా ఇస్తారనమాట. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇప్పుడు నామినేషన్స్ అప్డేట్ గురించి చూసుకోవాలంటే
అదండి ప్రోమో చూశారు కదా. సో ఈ రోజు నైట్ ఎవరు ఆ లోపలికి వెళ్ళరు. సో ఒక్కొక్కరుగా వచ్చి రేపు 8th సీజన్లో ఎలా అయితే నామినేట్ చేస్తారో ఒక్కొక్కరుగా వచ్చి అలాగే నామినేట్ చేస్తారు. సో ఇటుపక్క కొంతమంది ఇటుపక్క కొంతమంది కూర్చొని ఉంటారు. ఒకళ్ళు డైరెక్ట్గా ఒకళ్ళు వచ్చి ఎవరైతే ఒక పర్సన్ వస్తారు ఒకళ్ళు సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా లోపలికి వస్తుంది ప్రోమోల ప్రకారం. సో ప్రియా వచ్చి ఒకళ్ళు నామినేట్ చేస్తుంది, ఇంకొక నామినేషన్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలన్నమాట. సో అలాగా నామినేట్ చేయాల్సి వస్తుంది. అండ్ మన మాస్క్ మ్యాన్ గారు రాలేదని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. హరీష్ గారు లోపలికి వెళ్ళలేదంట, హరీష్ గారు నామినేషన్ చేయడానికి రాలేదని తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రియా నామినేట్ చేస్తుంది, సంజన గారిని నామినేట్ చేస్తుంది ప్రియా. ఆ నెక్స్ట్ ఛాన్స్ ప్రియా కళ్యాణ్కి ఇచ్చుద్దంట. సో కళ్యాణ్ రాముని నామినేట్ చేస్తాడు. ఆ తర్వాత శ్రీజ డైరెక్ట్గా నామినేషన్ కళ్యాణ్ని చేస్తుంది. నెక్స్ట్ ఇమాన్యుయల్కి ఛాన్స్ ఇస్తే సో ఇమాన్యుయల్ తనుజ నామినేట్ చేస్తారంట. సో అలాగా నెక్స్ట్ వచ్చరికి మనీష్ కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. సో తనుజాని మనం ఎవరైతే టార్గెట్ చేస్తామని చెప్పి తనుజాని అని అనుకున్నారు. సో తనుజాని కాకుండా ఎక్కువ మంది కళ్యాణ్ని టార్గెట్ చేసినట్టున్నారు. సో శ్రీజ కళ్యాణ్ నామినేట్ చేసింది, మనీష్ కళ్యాణ్ని నామినేట్ చేశాడు, ఇమాన్యుయల్ ప్రియా వచ్చి సంజన నామినేట్ చేసింది. అంటే లోపలికి వచ్చే వాళ్ళు మేబీ మనం ఏదైతే ఇంతగా మాట్లాడామో తనుజాకి సింపతి వచ్చిందని అలా రాకుండా ఉండడానికే ట్రై చేస్తున్నట్టున్నారు. సో ఒక్కొక్కరు ఒక నామినేషన్ చేయాలి, వాళ్ళు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ ఉన్న హౌస్మేట్స్ని వాళ్ళు ఇంకొకరిని నామినేట్ చేయాలన్నమాట. సో ఇలా నామినేషన్స్ ప్రాసెస్ జరిగాయి. మామూలు గొడవలు కాదంట, బీభత్సమైన గొడవలు. ఒక్కొక్కరుగా వచ్చి నామినేట్ చేస్తారు. ఆ వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారా, మళ్ళీ అందరూ కలిసి ఒకేసారి లోపలికి వస్తారా అనేది అయితే మాత్రం ఇంకా కరెక్ట్గా తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 జతల బట్టలు తీసుకొని రమ్మన్నారండి లోపలికి. సో ఇప్పటికీ చాలామంది ఏంటంటే 2 జతల బట్టలు తీసుకురమ్మన్నారు కాబట్టి సో ఈ ఒక వారం అంతా ఉంటారు. బట్ ఇంకొక వారం కూడా ఉండడానికి బట్టలు తెచ్చుకోమన్నారంటే వాళ్ళలో ఒకరిలో ఇద్దరిలో హౌస్లో ఉంచడానికి అని చెప్పి అనుకుంటారు అందరూ. మీరు అనుకుంటారు, నేను అనుకుంటాను, అందరూ అనుకుంటాం. బట్ యాక్చువల్గా హై లెవెల్లో బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుంది, బ్లఫ్ ఏమైనా చేస్తుందా అనేది డౌట్. అంటే 2 జతల బట్టలు అనేసరికి మనం అందరం ఫిక్స్ అయి ఉంటాం, వాళ్ళు కూడా ఫిక్స్ అయి ఉంటారు ఎవరో ఒకరిలో ఇద్దరు హౌస్లో ఉంటారని. వాళ్ళకు కూడా రూమర్స్ వస్తాయి కాబట్టి, వాళ్ళకి ఎగ్జాక్ట్ ప్రాసెస్ చెప్పరు కాబట్టి. నేనేమనుకుంటాను ఈ వీక్ అంతా అయిపోయిన తర్వాత, ఎందుకంటే నామినేషన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. ఎవరైతే హౌస్లో 1 వీక్ ఉంటారో ఆ 1 వీక్ ఉండే వాళ్ళకి ఓటింగ్ లైన్స్ అనేవి ఓపెన్ అవ్వవు. సో ఎండ్ ఆఫ్ ద డే మేబీ రేపు చూడాలి. సో అలా కానీ ఓపెన్ అవ్వకపోతే ఎండ్ ఆఫ్ ద వీక్ సో కంటెస్టెంట్స్ చేతిలో పెట్టి వాళ్ళలోంచి ఒకరిని నామినేట్ చేయాలి, ఒకరిని సెలెక్ట్ చేయాలి, ఒకరిని ఇద్దరు సెలెక్ట్ చేయాలి. సో ఆ సెలక్షన్ ప్రాసెస్ నిజంగా ఉంటుందా, లేకుంటే ఇక్కడితో గేమ్ ఎండ్ అయిపోద్దా? వాళ్ళు 1 వీక్ ఉంటారు, వస్తారు, గేమ్స్ ఆడిస్తారు, వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ శ్రీజ ఏదో వేయలేదు కాబట్టి మేబీ శ్రీజ ఏమైనా వేసి చూపించి పంపించేస్తారేమో అన్న థాట్ కూడా వస్తూ ఉందన్నమాట. ఎందుకంటే బ్లఫ్ చేయడానికి 2 జతల బట్టలు అనేసరికి కొంచెం బ్లఫ్ చేస్తాడేమో బిగ్ బాస్. అంటే ఇప్పుడు దాకా వచ్చే లీక్స్ అన్ని కొంచెం తప్పుడు లీక్సే వస్తుంటాయి. సో నిన్న కూడా లోపలికి ఎంటర్ అయ్యారని చెప్పి లీక్స్ వచ్చాయి. బట్ అది కూడా ఇప్పుడు జరగలేదు. ఇప్పుడే ఒక్కొక్కరు లోపలికి వస్తున్నారు. ఉదయం పూట క్లియర్గా తెలుస్తూ ఉంది ప్రియా లోపలికి వచ్చింది. సో అందుకనే మేబీ ఏమన్నా బ్లఫ్ చేస్తారా, కంటెస్టెంట్స్ ఖచ్చితంగా లోపల ఉండి ఒక 1 వీక్ ఉంటారనేది తెలుస్తుంది. అది కూడా ఎంత నిజం అనేది క్లారిటీ లేదు. మేబీ ఉండొచ్చేమో. బట్ నెక్స్ట్ వీక్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ వీక్ ఏం జరగవచ్చు అనేది దేవుడికే తెలియాలి. ఎందుకంటే ఈ వీక్ వాళ్ళు ఉండగలిగితే, ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు చెప్పింది సగమైన నిజమైతే ఆ వీక్ వరకు ఉండగలిగింది అనేది, సో దాని తర్వాత మనం ఆలోచించుకోవచ్చు. సో అందరికీ 2 జతల బట్టలు అంటుండేసరికి సో నాకు డౌట్ వస్తుంది, అసలు నిజంగా జస్ట్ నామినేట్ చేసి వెళ్ళిపోతారేమో, అసలు ఉండరేమో అని డౌట్. ఒకవేళ ఉన్నా కానీ వీకెండ్లో వీళ్ళని మళ్ళీ బయటికి పంపించేస్తారేమో అందరినీ అని చెప్పి అది కూడా డౌట్ అనమాట. సో ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వాలంటే రేపు ఎపిసోడ్ లాస్ట్ వరకు వెయిట్ చేయాలి. ఆ లాస్ట్ వరకు వెయిట్ చేస్తే అప్పుడు వీళ్ళ కోసం కూడా ఏమైనా ఓటింగ్ పోల్స్ ఏమైనా సపరేట్గా ఓపెన్ అయితే ఓకే, ఆర్ అదర్వైజ్ ఇంకా ఆ నెక్స్ట్ వీకెండ్ వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఎవరి దగ్గర క్లారిటీగా లేదు, ఎవరు చెప్పినా 50-50 ఛాన్సెస్ చెప్తారు ఉంటారని. మామూలుగా ఉంటే భరణి గారు శ్రీజ ఉండిపోతారు ఖచ్చితంగా యాజ్ పర్ ద ఓట్స్, కంటెస్టెంట్స్ ఓట్స్ అవ్వచ్చు, లేకుంటే ఆడియన్స్ ఓట్స్ అయినా కానీ వీళ్ళిద్దరే ఉంటారని చెప్తున్నారు. ఆడియన్స్ ఓట్స్ కానీ వీళ్ళ కోసం ఓపెన్ అయితే మాత్రం నమ్మచ్చు, లేదు అంటే మాత్రం సో అదొక అబియన్స్లో పెట్టి వదిలేయాలన్నమాట. ఇది ఇంతవరకు జరిగింది. సో నామినేషన్స్ మామూలుగా కాదు, రేపు పొద్దునకి ఇంకా పిక్చర్ క్లారిటీకి వస్తుంది, అప్పుడు ఇంకా మాట్లాడుకుందాం. అంటే జై హింద్.